Hi dear friends, this is your beloved Professor Dr. Srikanth Yaramelli. ఈ రోజున ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సెప్టెంబర్ 9 ప్రతి సంవత్సరం ప్రపంచ తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ప్రపంచంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి భాషలు చాలా కీలకమైన భూమికని మన జీవితాల్లో పోషిస్తున్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో భిన్న సంస్కృతులను ఒక్కటిగా నిలపగలిగేటువంటి సమర్థత ప్రాచీనమైనటువంటి మన భాషలకు ఉంది. అయితే తెలుగు భాషకి దాదాపుగా 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. మాతృభాష మదర్ నుంచి నేర్చుకున్నటువంటి తొలి లాంగ్వేజ్ ప్రాసెస్ ప్రతి మనిషిని కూడా లైఫ్లో జీవితంలో నేర్చుకునేటువంటి విధానంలో ముందుకు తీసుకెళ్ళడానికి కీలకమైనటువంటి అంశంగా తోడ్పడుతుందని చెప్పి సైకాలజిస్టులు చెప్తున్నారు. అందుకని భాషని అమ్మ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి మదర్ టంగ్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. ఆ విధంగా మాతృభాష అమ్మ లాంటి గొప్ప భాష. అటువంటి భాషని మనం గౌరవించుకోవడం చాలా అద్భుతం, మన అదృష్టం. అయితే సెప్టెంబర్ 9 ఏంటి ప్రత్యేకత? ఈ రోజుని మాత్రమే మనం తెలుగు భాషా దినోత్సవంగా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందరో మంది మహానుభావులు, తెలుగు కవులు ఉన్నటువంటి మన తెలుగు నేలలో శ్రీ గిడుగు రామ్మూర్తి గారు ఒక విధంగా చెప్పాలంటే కర్ణాటక సంగీతానికి ఒక తీరుతెన్నులను తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. శ్రీ త్యాగరాజస్వామి మేళకర్త రాగాలను ఎలాగైతే ఒక క్రమబద్ధీకరించి రాగాలన్నింటినీ ఒక పట్టీలో పెట్టి ఒక ట్యాబులేషన్ చేసి ఒక విధానాన్ని తీసుకొచ్చి ఎంతో లోతైనటువంటి కర్ణాటక సంగీతాన్ని ఒక క్రమబద్ధీకరణగా ఒక సిలబస్గా తయారు చేశారో, అలాగా తెలుగు భాషను నవీకరించి తెలుగు భాషలో ఉన్నటువంటి అంశాలను మరింత జనాలకు చేరువ చేసినటువంటి గొప్ప కవి శ్రీ గిడుగు రామ్మూర్తి గారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటాము సెప్టెంబర్ 9న. సరే, ఈ రోజున మీతోటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చారిత్రకంగా, భాషపరంగా చరిత్రకారులు ఏం చెప్తున్నారు తెలుగు గురించి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ 31, 2008న మన భారత ప్రభుత్వం తెలుగు భాషను క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అంటే ప్రాచీన భాషల యొక్క జాబితాలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి భాషల్లో ఒకటిగా తెలుగు భాషను గుర్తించి డిక్లేర్ చేయడం జరిగింది. తెలుగు భాషకి దాదాపుగా 4000 సంవత్సరాల పైన చరిత్ర ఉందని చెప్పి లింగ్విస్ట్స్, న్యూమిస్మాటిక్ ఎక్స్పర్ట్స్, ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు. ద్రవిడ భాషా కుటుంబానికి సింధు నాగరికతకి దగ్గర సంబంధాలు ఉన్నాయని ఎన్నో వందల సంవత్సరాల నుంచి అధ్యయనకారులు చెప్తున్నారు. మన భారతదేశ చరిత్ర గురించి చెప్పాలి అంటే సింధు నాగరికత, అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి మౌర్య మగధ సామ్రాజ్యాలు, అలా తర్వాత జరిగినటువంటి రకరకాల రాజ్యాల విస్తరణ, 16 జనపదాలు, ఇలాగా శాతవాహనులు, విష్ణుకొండలు, ఇక మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ, అటు అమరావతి, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలకు సంబంధించిన చరిత్ర గురించి చెప్పుకుంటాం. అయితే ద్రవిడ భాషా కుటుంబానికి దాదాపుగా 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు భాషని చరిత్రకారులు ఇప్పుడు పూర్తిగా ద్రవిడ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషగా సమగ్రంగా అధ్యయనాల ద్వారా కన్ఫర్మ్ చేయగలుగుతున్నారు. అయితే ద్రవిడ భాషా కుటుంబంలో బ్రహ్మీ లేదా ఆదిమ బ్రహ్మీకి సంబంధించిన భాషగా తెలుగు భాషని లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి భట్టిప్రోలులో ఉన్న భట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్స్ తెలుగు భాషని శాస్త్రీయంగా కనీసం క్రీస్తు పూర్వం 300 అంటే ఇప్పటికీ 2300 సంవత్సరాల యొక్క సహేతుక చరిత్రను చూపిస్తున్నాయి. 3000 BC అంటే దాదాపుగా అశోకుడు, ఆ తర్వాత తరాలు మగధ సామ్రాజ్యము విస్తరించి ఆ తర్వాత వేరే సామ్రాజ్యాలు విస్తరించినటువంటి సమయంలో మన అమరావతి దగ్గర ప్రాంతాల్లో ఇప్పటి
ఆంధ్ర రాష్ట్రంలోని అమరావతి దగ్గర ప్రాంతాల్లో ఉన్న భట్టిప్రోలు మాన్యుస్క్రిప్ట్స్ అండ్ భట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్స్. ఇక్కడ గిల్డ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అంటే ఇప్పుడు మనకున్నటువంటి రకరకాల జాబ్స్ ఉంటాం కదా, అలాగా రకరకాల గిల్డ్స్, రకరకాల వృత్తి విద్యలకు సంబంధించిన వాళ్ళ యొక్క పేర్ల పట్టికను ఒక ఇన్స్క్రిప్షన్స్గా చిన్న చిన్న కుండ పెంకుల మీద, మట్టి పాత్రల మీద, వాటి మీద రాయడం జరిగింది. అది ఆదిమ బ్రహ్మి, ద్రవిడ భాషకు సంబంధించినటువంటి ఆదిమ బ్రహ్మి, ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్ గ్రూప్లో ఉన్నటువంటి బ్రహ్మి. అందులో తెలుగు భాషని చరిత్రకారులు బలంగా గుర్తించారు. అంటే దాదాపుగా గౌతమ బుద్ధుడు ఆ తర్వాత తరాల్లో తెలుగు భాష చాలా ప్రాచుర్యంలో లేదా ఎర్లీ తెలుగు లాంగ్వేజ్ ప్రాచుర్యంలో ఉండేదని చెప్పి దీని ద్వారా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత తొలి తెలుగు సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి శాతవాహనుల గురించి చెప్పుకోవాలి. తెలంగాణ పరిసర ప్రాంతాలకు తెలుగు భాషకు చాలా అద్భుతమైనటువంటి బంధం ఉంది. భాగవతాన్ని రచించినటువంటి పోతనామాచులు తెలంగాణ గడ్డ మీద ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు చేశారు. అలాగే ఇటీవల ఎన్నో వేదాలకు సంబంధించిన భాష్యాలను తెలుగులోకి చాలా గొప్ప మహాకావ్యాలుగా రచించినటువంటి దాశరథుల వారు. అలాగే చరిత్రలో ఇంకొంచెం ముందుకు వెళితే గుణాఢ్యుడు రచించిన బృహత్ కథా సరిత్సాగరం, దానికి ఆధారంగా తీసుకున్నటువంటి పంచతంత్రం కథలు తెలంగాణలో ఊపిరి పోసుకున్నాయని, దానికి తెలుగు చాలా తోడ్పడిందని ఇప్పుడు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. దానికి తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్నో ప్రదేశాలను తార్కాణంగా చూపిస్తున్నారు. అయితే ఈ భట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్స్ ముఖ్యంగా చాలా అధ్యయనాల తర్వాత దాని మీద రాసినటువంటి లిపి ఆదిమ బ్రహ్మి, ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్ గ్రూప్లో తెలుగు భాషకు సంబంధించిందిగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక తెలుగులో చెప్పుకున్నటువంటి గొప్ప గొప్ప మహా రచయితలు పదకవిత పితామహుడు అన్నమయ్య, అలాగే సింహాచలాన్ని రచనలు చేసినటువంటి శ్రీకాంత కృష్ణమాచార్యులు, అలాగే నన్నయ్య, తిక్కన, ఎర్రన, వేమన, బత్తెన, సుభాషిత రత్నాలు, ఇలాగ ఎన్నో అద్భుతమైనటువంటి కవితల యొక్క పరంపర తెలుగుకి సంబంధించినటువంటి భాండాగారం. ఇలాగా బ్రిటిష్ కాలంలో కూడా సిపి బ్రౌన్, అలాగే ఎందరో మంది, ఆర్చ్ డంకన్ క్యాంబెల్, ఇలాగ చాలామంది తెలుగు గురించి మరీ 100 సార్లు చెప్పి అధ్యయనాల్లో ప్రూవ్ చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తెలుగు భాష ఇప్పుడు మన భారతదేశ చరిత్ర యొక్క మూలాలను తెలుసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నాతో మా ప్రొఫెసర్ గారు, బిలౌడ్ హిస్టారియన్ అండ్ ఆర్కియాలజిస్ట్, వెల్ రినౌన్డ్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు చాలాసార్లు అభిప్రాయపడుతుంటారు. తొలి తెలుగు పదంగా మనం నాగబు లేదా నాగబుద్ధి అనేటువంటి ఒక ఇన్స్క్రిప్షన్ని మనం చూడవచ్చు. జైన సంప్రదాయానికి చెందినటువంటి తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్లో నాగబు లేదా నాగబుద్ధి అనేటువంటి పదం తొలి తెలుగు పదంగా కనిపిస్తుందని, అలాగే ఆదిమ బ్రహ్మి లేదా ఎర్లీ బ్రహ్మి ఆర్ ప్రోటో బ్రహ్మి స్క్రిప్ట్స్లో తమిళ భాష, మలయాళం భాష, ఇలాగే కర్ణాటక కొంకణి రీజియన్లో ఉన్నటువంటి తుళు భాష తెలుగుకి లిపిపరంగా మూల భాషగా చెప్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకోవడానికి ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం మహారాజు, చాలా గొప్ప పేరున్నటువంటి అష్టదిగ్గజాలను తన వ్యాసంగాలలో, తన చరిత్రలో ఇమిడించుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు. 14-15 శతాబ్దాల్లో శ్రీకృష్ణదేవరాయలు మనకి తెలుగు మీద చాలా పట్టుండి ఎన్నో రచనల్ని తెలుగులో రాయడం గమనార్హం. ఆయన మాతృభాష తుళు అయినప్పటికీ కొత్తగా ఆవిర్భవిస్తూ తుళు నుంచి లిపిపరంగా బయటకు వచ్చినటువంటి తెలుగుని ఆయన వ్యాసంగాలకు, ఆయన రచనలకు మూలంగా తీసుకోవడం గమనార్హం. శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి అముక్త మాల్యద, అద్భుతమైనటువంటి ఈ రచనలు తెలుగులో జరగడం గమనార్హం. అందుకని ఈరోజు కూడా మనం ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైన వాక్యాన్ని చాలా చోట్ల వింటూ ఉంటాం, దేశ భాషలందు తెలుగు లెస్స అని. ఆయనకి అంతలాగా ఇష్టమైన, ప్రియమైన భాష తెలుగు భాష.
మోస్ట్ పొయిటిక్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి చాలామంది కవులు తెలుగు గురించి అభిప్రాయపడుతూ ఉంటారు. సో తెలుగు శాసనాలు కానీ, తెలుగు రచనలు కానీ, తెలుగు వ్యాసంగాలు కానీ మనకి చెప్పేటువంటి విషయం ఏమిటంటే తెలుగు భాషకి ద్రవిడ భాష సాంప్రదాయంలో, సంస్కృతిలో చాలా మూలమైనటువంటి కేంద్ర బిందువు భూమిక గతంలో ఉండిందని, కనీసం తెలుగు భాష చరిత్ర 3000 సంవత్సరాల పైన ఉంటుందని చెప్పి చరిత్ర ద్వారా ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి రెఫరెన్సెస్ ద్వారా తెలుస్తుంది. అందుకని సెప్టెంబర్ 9 ఈ రోజున మనం మన మాతృభాష అయినటువంటి మన అందరికీ, ఉభయ తెలుగు రాష్ట్రాలకు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ప్రియమైనటువంటి రోజుగా అభిప్రాయపడుతూ ఈ రోజున మీకు నేను ఇచ్చినటువంటి ఈ కొన్ని ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఇన్సైట్స్ ఇచ్చాయని భావిస్తున్నాను. మరొకసారి అందరికీ ప్రపంచ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.